హలో ఎవ్రీవన్, మనం యూపీఎస్సీ పీవైక్యూస్ తెలుగులో అనలైజ్ చేస్తున్నాం కదా. ఈరోజు మనము 2025కి సంబంధించిన పీవైక్యూ చూద్దాము. ఇది ఎకానమీకి రిలేటెడ్ వచ్చారు. ఎకానమీ పీవైక్యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ సోర్సెస్ అడుగుతున్నారు అనమాట. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గవర్నమెంట్ బాండ్స్. ఈ ఆప్షన్ కరెక్టే, ఎందుకంటే ఆర్బీఐఏ గవర్నమెంట్ తరఫున బాండ్స్ సెల్ చేస్తుంది, ఇంకా బై కూడా చేస్తుంది. ఇంకా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఫారిన్ కరెన్సీ, ఇది కూడా కరెక్టే. దీనివల్ల కూడా ఆర్బీఐకి ఇన్కమ్ రిసోర్సెస్ వస్తుందన్నమాట. పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ సెపరేట్ బాడీ ఉంది. ఆర్బీఐ దానికి రిలేటెడ్ కాదు. లెండింగ్ టు ప్రైవేట్ కంపెనీస్కి డైరెక్ట్గా ఆర్బీఐ లెండ్ చేయదు, బ్యాంక్సే లెండ్ చేస్తాయి. ఫిఫ్త్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ కరెన్సీ నోట్స్. వీటి వల్ల కూడా ఆర్బీఐకి ఇన్కమ్ వస్తుందన్నమాట. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి, 1, 2 and 5. బాండ్స్ నార్మల్గా 1 to 5 years లోపు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటే మనం వాటిని గవర్నమెంట్ బాండ్స్ అంటాము. 5 to 5 years ఉన్న వాటిని యూజువల్గా రేటెడ్ సెక్యూరిటీస్ అంటారనమాట. 5 to 40 years వరకు కూడా ఉంటాయి మెచ్యూరిటీ పీరియడ్ అన్నవి. ఈ 2 ఇంపార్టెంట్ అనిపించి నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఎక్స్ట్రా వచ్చేసి ఇక్కడ ఆర్బీఐ ఫంక్షన్స్ కూడా కొన్ని మెన్షన్ చేశాను. ఆర్బీఐ ఇంతకుముందు డైరెక్ట్గా వచ్చిన ఒక స్టేట్మెంట్ అనమాట ఇది. ఆర్బీఐ ఇస్ ద బ్యాంకర్స్ టు ద బ్యాంక్స్ అని ఇచ్చారు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్కి ఆర్బీఐ లోన్స్ ఇస్తుంది కదా, అందుకని ఆర్బీఐని బ్యాంకర్స్ టు ద బ్యాంక్స్ అని అంటారనమాట. కొన్ని ఇంపార్టెంట్ ఆర్బీఐ ఫంక్షన్స్ ఇక్కడ ఇచ్చాను. ఒకసారి క్విక్ రివిజన్ కోసం యూజ్ అవుతుందని ఇచ్చాను, ఒకసారి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.